ములుగు జిల్లా లాలాయిగూడెంలో ఒక వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. ప్రస్తుతానికి ఆ సంఘటన జరిగినటువంటి లాలాయిగూడెం గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఏం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి గ్రామస్తులతోటి మాట్లాడదాం. అసలు సంఘటనా స్థలం జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఒక్కసారి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే నిన్న ఒకటి జాడి సమ్మయ్య అనేటువంటి ఏటూరు నాగారానికి చెందినటువంటి 40 ఏళ్ల వ్యక్తి తను ఇక్కడికి గ్రామానికి వచ్చాడు. ప్రస్తుతానికి పవిత్ర అనేటువంటి ఒక అమ్మాయి ఏటూరు నాగారంలో ఉంటుంది. తనకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. వారం రోజులుగా తను కనబడకపోయేసరికి ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి అడ్రస్ తీసుకొని జాడి సమ్మయ్య ఇక్కడ లాలాయిగూడెం గ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సంఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఒక్కసారి ఈ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికి నిన్న గొడవ తీవ్రంగా జరిగిందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఇదే ఇంట్లో సల్లూరి సాంబయ్య ఈ ఇంటి యజమాని ఈ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ గత రాత్రి నిన్న అంటే ఆదివారం రాత్రి సాయంత్రం పూట ఇక్కడ జాడి సమ్మయ్య అనేటువంటి వ్యక్తి ఏటూరు నాగర్ నుంచి పవిత్ర అనేటువంటి అమ్మాయి అడ్రస్ కనుక్కొని తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా వచ్చి డబ్బులు అడిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇంట్లోకి వచ్చేసరికి తను డబ్బులు అడిగేసరికి లేవు అని చెప్పి అనడమా, మరి ఎందుకు ఏం జరిగిందో పెనుగులాడేటువంటి కార్యక్రమం జరిగింది అంటున్నారు. ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సింది ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తా అని చెప్పి కొంత గొడవలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఊరందరూ చూస్తుండగా ఒకరికొకరు పెనుగులాటలు, అలాగే కర్రలతోటి కొట్టుకోవడం కూడా ఇవన్నీ జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ సల్లూరి సాంబయ్య, అలాగే అతని భార్య అనసూయ, అలాగే ప్రస్తుతానికి అతని మనవరాలు పవిత్ర, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్కరిపై దాడి చేసి తీవ్రంగా బాధించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్ దగ్గరికే సాయంత్రం రాత్రి 7 గంటలకు విపరీతంగా కొట్టిన తర్వాత అందరూ చూస్తుండగానే విపరీతంగా కొట్టి ఈ స్తంభానికి కట్టేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చూస్తూ కూడా ఎవరు ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకని ఆర్టీవీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి గ్రామస్తులకు మధ్య అగాధం మాత్రం ఏర్పడింది అంటున్నారు. ఇక్కడికి ఈ ఇంటికి పరిసర ప్రాంతాలకు కూడా ఈ గ్రామస్తులు ఎవరు రారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ పిల్లర్కే రాత్రి సాయంత్రం 7 గంటలకు జరిగినటువంటి గొడవ దాదాపు 2-3 గంటల పాటు జరిగిందంటున్నారు. ఆ తర్వాత ముగ్గురు ఈ జాడి సమ్మయ్యను కట్టేసి అక్కడ దీనికే కట్టేసి విపరీతంగా కొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి కర్రలు ఇవన్నీ కూడా మొత్తం దాడికోలో విరిగినటువంటి కర్రలే. ఒక్కరిని చేసి ముగ్గురు వ్యక్తులు కొట్టడాన్ని కూడా తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బైకు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పెనుగులాటలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం చెల్లా చెదురైనటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ విరిగిన కర్రలు, అలాగే ఇక్కడ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిసర ప్రాంతాలు ఇవన్నీ చూస్తుంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చెప్పులు కూడా ఎక్కడికక్కడ తెగిపోయినవి. అంటే ఎంత పెనుగులాడితే ఇక్కడ సంఘటన జరిగింది. కానీ ఇట్లాంటి నిత్య కృత్యం ఈ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎవరు ఈ ఇంటి పరిసర ప్రాంతాలకు కూడా వచ్చే ధైర్యం చేయలేకపోయారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలు కూడా మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయాయి. కుర్చీలు కూడా ఈ రేంజ్ లో విరిగాయంటే అక్కడ మనం గమనించాలి ఎంత పెనుగులాట జరిగింది, ఎంత తీవ్రంగా పెనుగులాట జరిగి కొట్టుకున్నారనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ మొత్తం పొయ్యిలో ఉన్నటువంటి కట్టెల్ని కూడా తీసుకొచ్చి కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇది విరిగిపోయి ఎక్కడెక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి అంటే డబ్బులు ఇచ్చినటువంటి పాపానికి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ పొయ్యిలో ఉన్నటువంటి ఆ కర్రలను కూడా తీసుకొచ్చి ఇక్కడ సగం కాలిన కర్రలను తీసుకొచ్చి కూడా తను దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మండుతున్నటువంటి కర్రలతో కూడా ఇక్కడ దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ రోడ్డు మీదకి కూడా కొట్టుకుంటూ వెళుతున్నప్పుడు ఆ రోడ్డు మీద చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు వచ్చి ఆపే ధైర్యం కూడా సాహసం కూడా చేయలేకపోయారని చెప్పి అంటున్నారు. ఇక్కడ మొత్తం మళ్ళీ ఎవరికి తెలియకుండా అందరూ గొడవ జరిగిపోయిన తర్వాత ఆ కాళ్లకు అలాగే చేతులను మొత్తం వెనక్కి విరిచి ఇక్కడ కట్టేసి ఈ ప్రాంతంలో ఉంచారు. ఇక్కడ కొట్టిన తర్వాత తను రాత్రంతా ఇక్కడే ఉండి చలిలో గజగజ వణుకుతూ కనీసం మంచినీళ్ళు కూడా లేకపోవడము, అలాగే తను ఇప్పటికీ దాహంతో కూడా అల్లాడిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. పూర్తిగా కర్రలు ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే మాత్రం తీవ్రమైనటువంటి పెనుగులాట కూడా జరిగింది. ఆ తర్వాత అచేతన స్థితిలో ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి ఇక్కడే కట్టేసినట్టుగా తెలుస్తుంది. తను విధిలేని పరిస్థితిలో ఇక చేతగాక కాళ్ళు చేతులు వెనక్కి విరియడంతో కట్టేసిన తర్వాత కూడా కొట్టారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరు అడిగే సాహసం అయితే చేయలేదు. కానీ ఉదయం లేచి చూసేసరికి తను విగతజీవిగా మారాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమీ తెలియనట్టు ఉదయం 7 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత
అక్కడ బంధువులు సమాచారం అందించారు. ఆ తర్వాత సర్వపూర్ దగ్గరికి కామ్‌గా ఏమీ తెలియనట్టు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుండి బస్ ఎక్కి ఎక్కడికో ఎళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు స్థానికులు. అయితే దీనికి సంబంధించి ఆ వివరాలు తెలుసుకున్నటువంటి పోలీసులు గూడా ఇక్కడికి వచ్చి ఏం జరిగిందన్నటువంటి వివరాలు గూడా పూర్తిగా తెలుసుకుంటున్నారు. కానీ పూర్తి సమాచారం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఎందుకు అతను డబ్బులు ఇవ్వాల్సొచ్చింది? ఈ అమ్మాయికి అలాగే ఇక్కడ జాడి సమ్మయ్యకు గల పరిచయం ఏంటి? వీళ్ళ మధ్య ఏ ఏ కారణం చేత డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందన్నటువంటి వివరాలు గూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తి వివరాలు ప్రస్తుతానికి పోలీసులొచ్చి సమాచారం అంతా తెలుసుకున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం గూడా పూర్తి వివరాలు పోలీసులు తెలపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంతమంది గ్రామస్తులు ఏం చెప్తారు? ఈ సంఘటనకు సంబంధించి ఎట్లాంటి వివరాలు వాళ్ళ దగ్గర ఉంది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మహిళలతోని మనం మాట్లాడదాం. ఏం జరిగింది? వాళ్ళకున్నటువంటి సమాచారం. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి వివరాలు గూడా అన్నీ ఒక్కరొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి తనకు తెలిసినటువంటి విషయం ఏందో తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగిందమ్మా ఇక్కడ జాడి సమ్మయ్య అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఇంటికొచ్చి డబ్బులు అడిగారన్నటువంటి విషయం అయితే తెలిసింది. అసలు మీకున్న సమాచారం ఏందమ్మా? ఏం జరిగిందసలు? ఇప్పుడు సల్లూరి సాంబయ్య వాళ్ళ మనవరాలుంది సార్. వాళ్ళు ఏం పేరు ఆమె పేరు? ఆ అమ్మాయి పేరేదో తెలీదు. హ్మ్. ఆమె ఏటూరు నగరంలో ఉండేది. హ్మ్. అట ఈ పరిచయమైంది. హ్మ్. పరిచయమయ్యి డబ్బులిచ్చిందట ఈ అమ్మాయికి హ్మ్. నేర్చుకుంటా అంటే. దానికోసం అతను అడగడానికొచ్చిండు. హ్మ్. అడగడానికొస్తే 2000 ఇచ్చిందట హ్మ్. ఒకప్పుడు. హ్మ్. 2000 ఇవ్వాలి. మొత్తం దానికో ఎంత అమౌంట్? 4000 అన్నారు సార్. హ్మ్. హ్మ్. అయితే మరి డబ్బులివ్వంటే 2000 ఇచ్చిండ్రు. 2000 ఇయ్యలేదంటే తర్వాత ఇస్తలే అని అన్నారట. హ్మ్. మరి నాకిప్పుడే కావాలనే అడిగినట్టున్నది. హ్మ్. హ్మ్. అడిగేసరికి ఒక రాయితోటి కొట్టిండంట వాళ్ళ ఎవరు ఆయన? తాతని. ఈయనే. హ్మ్. జాడి సమ్మయ్య. జాడి సమ్మయ్య ఇక్కడ కొట్టేసరికి బ్లడొచ్చింది. ఏది వాళ్ళ ఆ! సాంబయ్య. సాంబయ్యకు. హ్మ్. బ్లడొస్తే మా తాతని కొడతావా అన్నారు. నన్ను కొడతావా అన్నారు. ఒక దుడ్డు తీసుకొని కొట్టిండ్రు. హ్మ్. ఏది ఈ అమ్మాయి ఆయననే. సమ్మయ్యని కొట్టింది. సమ్మయ్యని కొట్టిండ్రు. ఆ! కొడతాంటే ఎందుకు కొడతాండ్రు? కొట్టకండి అని అన్నానులే గాని వాళ్ళు వినిపించుకోలేదు. హ్మ్. కొట్టిండ్రు. మంచిగానే నడిసిండు. హ్మ్. ఆడికి పోయిండ్లు. ఇంక మంచిగానే ఉన్నాడు గానీ అన్నారని ఎవరి సైన వాళ్ళు పోయిండ్లు. హ్మ్. పోయేసరికి కొట్టిండ్లాట మరి కట్టేసిండ్రు. హ్మ్. అంతవరకే తెలుసు. మంచిగానే ఉన్నాడనుకోని ఎవరి ఇండ్లకు వాళ్ళకు పోయినాం. హ్మ్. ఇంక చలికి దానికి మొత్తం ఉదయం గొం లేచేసరికి ఆ! డెత్ అయ్యి ఉన్నాడు. ఊళ్ళో ఏం జరిగిందన్నటువంటి విషయాలు గూడా కొంతమందిని అడిగి తెలుసుకుందాము. స్థానికులు గూడా వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? జాడి సమ్మయ్య చనిపోవడానికి గల కారణాలేంటి? ఏం జరిగిందనేది వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు ఏం జరిగిందన్న మీ ఊళ్ళో ఇక్కడ లాలాయి గూడెంలో ఏం జరిగింది? మర్డర్ కేసు జరిగింది. ఆ! కాబట్టి సల్లూరు సాంబయ్య మర్డర్ చేసి బయటికెళ్ళిపోయాడు. ఆ! ఊరోళ్ళందరూ ఇక్కడే ఉన్నాం. నేను పొద్దుగాల ఉదయం నా బిడ్డింటికి పోయి వచ్చేవరకే 10 గంటల వరకు నాకు తెలిసింది. హ్మ్. అంతలో పోలీసోళ్ళొచ్చారు. హ్మ్. పోలీసొచ్చాక ఎట్ట జరిగింది పెద్ద మనిషి అంటే చెప్పాను సార్ మాకు కూడా తెలవది. బయటికి పోయినా నా బిడ్డింటికి పోయినా ఇప్పుడే వచ్చాను సార్. హ్మ్. తెలిసేవరకు నీకు కూడా ఫోన్ చేసిన పోలీసోళ్ళకు మురుగురు నుండి. ఫోన్ చేస్తే మీరు వచ్చారు సార్ మాకు కూడా ఏ విషయం తెలియదు అంటే ఊరోళ్ళు కూడా ఇట్లా తన్ని కొట్టి చంపినని తన్ని కొట్టి చంపి కట్టేసిరని హ్మ్. ఊరోళ్ళు కూడా చెప్పారు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏటునార్పు నుండి వచ్చి శవాన్ని తీసుకొని సార్లందరూ రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోయారు ములుగు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? వీళ్ళ భార్యాభర్తలు ఎవరు? వాళ్ళ పేర్లేంటి? ఈయన సల్లూరు సాంబయ్య హ్మ్. భార్య పేరు హ్మ్. సల్లూరు సాంబయ్య మనవరాలు అన్నట్టు. హ్మ్. ఈమె మనవరాలైద్దా? ఆ మనవరాలు ఆ! మనవరాల పేరు ఏం మన పేరు? మనవరాలు ఏటునార నుండి వారం రోజులు ఇక్కడికి వచ్చి ఆమె ఎక్కడుంటది? ఆమె మనవరాలు ఏం చేస్తదామె? ఆమె చదువుకుంటుందో ఏటునార ఉంటుందో మొదలేదు సార్. హ్మ్. హ్మ్. అది భార్య పేరు ఏందో వాళ్ళ మనవరాల పేరు ఏం పేరు? అబ్బా మనవరాలు పేరు భార్య పేరు దొరుకుతుంది సార్. ఇతడైతే సల్లూరు సాంబయ్య ఆ! ఆ! చంపింది మాత్రం సల్లూరు సాంబయ్య. ఓకే. ఓకే. ఆయననా ఇంకా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? బంధువులు ఎవరు సార్? ముగ్గురే సార్. ఆ! ఒక మగ మనిషి, ఇద్దరు ఆడోళ్ళు. ఆ! అంటే ఆమె గూడా చంపిందా? ఆమె గూడా దాడి చేసిందటనా? మొత్తం దాడి చేసినారు సార్. రోడ్డు మీద పడ్డాడు. ఇక్కడ రోడ్డు మీద పడి కొట్టినట్ట ఊరోళ్ళు కూడా ఊరోళ్ళు ముగ్గురు ఆ! ఊరోళ్ళు కలిసి ఏంది ఇట్లా కొడతారు, సరే రేపు పొద్దున మాట్లాడదాం అంటే ఆ విషయం కూడా ఊరోళ్ళని కూడా పట్టించుకొని మీరు రావద్దు, మీ లత్తి మాత్రం బాగుండని కూడా చెప్పినట్టు బెదిరించినట్ట వాళ్ళని. హ్మ్. హ్మ్. భలే కొట్టి చంపారు వాళ్ళని హ్మ్. అని చెప్తారు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే జాడి సమ్మయ్య ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన ఎందుకోసం వచ్చిండు ఇక్కడికి మీకున్న సమాచారం? ఆయన అమ్మాయి కాట ఏటున్నర ఉండంగా డబ్బులు ఇచ్చారట 10,000 ఆయనిచ్చిండు. ఆయన ఇచ్చాడట. హ్మ్. ఇచ్చినాక డబ్బుల గురించి వచ్చిండు. హ్మ్. వచ్చి డబ్బులు అడగటం, లేవు బాపు లేవు బాపు తాతయ్య తాతయ్య అనుకుంటా పోయింది. ఆ డాడీకి ఫోన్ చేసి హ్మ్. అయినాక ఆ డాడీకి ఫోన్ చేసింది. హ్మ్. ఎవరు వచ్చిందంటే తాత వచ్చిండు అన్నాడట.
అంతలో ఏమైతుంది అంటే బుజ్జి నాకు పైసలు డబ్బులు నీ ఇంటికి పోతా అంటే బండి తాళం చేసి గుంజుకొని ఒక్కొక్క డబ్బులు అడుగుతాను ఏంది అని తనను కుట్టుడు చేసిందట. అది ఘోరం జరిగింది ఇక్కడ. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తారు? ఆరు వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకతేనా వాళ్ళకు? అమ్మాయి ఇద్దరు ఉన్నారు, ఇంకో అమ్మాయి మనకి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ పెద్ద అమ్మాయి అయితే ఇక్కడ ఉన్నది వారం రోజులు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చిండ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈయనకి ఎట్లా పరిచయం అని చెప్పిందన్న? పరిచయం మన గురించి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు అనుకునే ముచ్చాడు, ఊరోళ్ళు అనుకునే ముచ్చాడు. నీవు ఒక విలేజ్ గ్రామ పెద్ద మనిషి కాబట్టి నాకు చెప్పారు. చెప్తే సార్తో కూడా చెప్పి మాట్లాడినా ఇట్లా సగం జరిగిందంట సార్ అంటే సరితే అన్నారు. అంతే. ఇప్పుడు మరి నిజంగా ఇప్పుడు డబ్బులు అడగడానికి వచ్చి కొట్టి చంపడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? కొట్టొచ్చు అట్లా చంపొచ్చు అట్లా? అది తప్పు, సరైన పద్ధతి కాదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు డబ్బులు అడిగి దారుణం చేసేది ఉంటే ఒక ఊరు పెద్ద మనిషికి అనేది ఉపయోగింతలు చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్గా ఉపయోగింతలు చేయాలి. పెద్ద మనిషి సాండ్ వరలో పెట్టాలి, లేకపోతే పోలీస్ సాండ్ వరలో పెట్టాలి. ఈ చంపుడు మాత్రం సరైన పద్ధతి కాదని మేము కూడా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అతను చూస్తే మంచినే ఉన్నాడు. ఇప్పుడు మీరు 55 సంవత్సరాల పైన ఉన్నటువంటి సల్లూరు సాంబయ్య, ఆయన భార్య ప్లస్ వాళ్ళ అనసూయ, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఒక్కని కొట్టి చంపేంత బలం ఉందా వాళ్ళకి? ఉన్నది సార్, ఉన్నది. ఇక వాళ్ళంటే ఇక దేశ ముదురు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇవాళ ఈ ముచ్చట మనం మాట్లాడినకో రేపు కంట్లో పెట్టి 10 సంవత్సరాలకైనా నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు సార్. అయితే మన వ్యవసాయ రైతులం ఏ చేను కాడికి పోయినా ఎసల కాడికి పోయినా నీ సంగతి ఏంటంటే ఏ రాత్రి వచ్చి మనం ఏం చేసి మనకు తెలియదు. వాసంటి దుర్మార్గులు వాళ్ళు. మరి సల్లూరు సాంబయ్య ఏం చేస్తాడనే? వ్యవసాయం చేస్తారు సార్. మరి ఎందుకు అంత భయపడుతున్నా? ఆయనకి ఏమైనా నేర నేపథ్యం ఉంది ఇదివరకు గతంలో? ఏం పద్యం లేదు, ఏ పద్యం లేదు. కాకపోతే కొడుకు ఇంత ముందు 7-6లో వాళ్ళ అత్తని పిల్లనిచ్చి అత్తనే చంపిండు సార్. వీళ్ళ కొడుకు రాముడి అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మమ్మని చంపి సంట జైలుకు పోయిండు అతడు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ అమ్మమ్మని ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్ననే అమ్మమ్మనే చంపిండు. కానీ అమ్మాయికి నాన్న అవుతాడు కదా, ఆయన అవుతాడు. చంపి ఆయన సంట జైలుకు పోయిండు. ఇలాంటి ఎసన చంపు కూడా వచ్చిన ఇప్పుడు మా మాస్టర్లు అది సరైన పద్ధతి కాదు. ఒక రూల్లో మాట్లాడితే నీతో నిండిపో చూసుకుంటా అంటాడు. అసంటి చూసుకుంటే వాళ్ళు ఏదైనా మన ఊరు గురించి మాట్లాడినా ఏది మాట్లాడినా ఆయన ఒక రూల్లో ఉంటాడు, మీ ఊరంతా ఒక రూల్లో ఉంటాం మేము. అంటే ఊరంతా దారి అయితే ఈయన ఒక దారి. ఒక విషయంలో ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఖర్చు పడ్డది, మనిషికో 2 రూపాయలు 10 రూపాయలు పడతాయి, వెయ్యాలి. ఒక పెద్ద మనిషి పంపిస్తాడు. పంపించినప్పుడు నేను ఇయ్యపో, నీ ఉంటలేని ఊళ్ళే అంటాడు. ఒక బొడ్రాయి కాడ ఖర్చు ఉంది, ఆ బొడ్రాయి ఖర్చు ఎట్లుంటే మనిషికో 100 రూపాయలు అయితే బొడ్రాయి పండుగ అవుతుంది. ఏట పోతుంది ఇట్లా. అట్లా నేను ఉండను, ఊళ్ళు ఉంటలేను, నా కరెంట్ ఇవ్వపోండి, నల్లు ఇవ్వపోండి అని బాగా డిమాండ్ చేస్తాడు. మరి ఊళ్ళు ఉండకుంటే ఎక్కడ ఉంటాడు? మరి ఇల్లు ఉంది కదా, ఇల్లు ఇక్కడనే ఉంది. ఆయన పోయి 6 బతాడు. వీళ్ళ సాంబయ్య వల్ల కొడుకు అట్లా నా కొడుకునే నీ ఎట్లు ఇవ్వాలని ఈ సాంబయ్య అంటాడు. ఎవరిని లెక్కయ్యారు వాళ్ళు? ఎవరిని లెక్కయ్యారు, అది రూల్. అంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయి ఎందుకు అంటే పైసలు ఇస్తే ఎందుకో బదలో దేనికో ఇస్తారు కదా, మరి ఈ అమ్మాయికి ఆయనకు ఏ విధమైనటువంటి పరిచయం ఉండి పైసలు ఇచ్చిన అది ఎట్టినారు సార్, మాకు ఆ విషయం మాత్రం నాకు తెలుసు. అసలు ఏం జరిగిందో కొంతమంది మహిళలను కూడా మనం అడిగి తెలుసుకుందాం. అసలు మీకున్న సమాచారం ఏందమ్మా ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వేరే ఊరు నుండి కూడా ఒక అతను వచ్చాడు కదా, మీకున్న సమాచారం ఏంటమ్మా? పని కాదా, ఇక ఏమున్నది, నేనేం మాట్లాడాలి? ఏం జరిగింది మీకు తెలిసిన ఏం జరిగిందమ్మా సమాచారం? అదే కొట్టుకున్నలు, కొట్టి చంపిండ్లు. ఆడ కొట్టినాక కంట పోయి ఆడ పెట్టిండ్లు, కట్టేసిండ్లు. ఆయన మంచిగా మళ్ళా కట్టేసి కొట్టినట్టున్నారు, చచ్చిపోయిండు అంతే. అంటే చంపిన తర్వాతనే కట్టేసిన లేకపోతే అక్కడనే కొట్టేసి? సావక ముందే కట్టేసిండు. సావక ముందే డుక్కున్నది సార్, కొంచెం బాగా కొట్టిండు కదా డుక్కు. మీకు బయట కింద పడేసి కూడా బయట తీసుకొచ్చి కూడా కొట్టిండ్రా? ఇదంతా కొట్టిండు, ఇదంతా కొట్టి తీసుకుపోయి అక్కడ స్తంభాన్ని కట్టేసిండు. అప్పటికి మా దూప అంటే నీళ్లు పోయినట్టున్నారు. ఎన్ని గంటలకు జరిగిందమ్మా ఈ సంఘటన? 7-8 గంటల నిన్న సాయంత్రం. ఇక కట్టేసిండు. దూప అంటాంది. అంటే ఇక పోయినట్టున్నారు సార్. పోయలేదు. ఇక తాళ్ళు తెచ్చి ఇట్లా కట్టిండు. కట్టంగానే వాళ్ళ భార్య చిన్న తాడు తెచ్చింది, ఇచ్చింది. ఇస్తే తాడు సరిపోదని మళ్ళీ పెద్ద తాడు తెచ్చి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్టిండు. ఈ కాళ్ళు వెనక తీసి కట్టినాక ఎట్లుంటది, ఊపిరాడుతుందా? అట్లనే చచ్చిపోయిండు. పొద్దున పోయి చూసే వరకు చచ్చిపోయిండు. రాత్రి కట్టేసి ఉంచి కొట్టి చలికి ఎట్టుంటారు సార్. పొద్దున ఆమె ఇక వచ్చినట్టున్నది, ఇంట్లోనే పన్నారేమో గాని బొంత తెచ్చి మూతేసి నల్ల కాడ నీళ్ళు పడుతుంటే చూసి ఎవరికి తెలియకుండా చెద్దరు కప్పింది. పొద్దున ఆమె వాళ్ళ భార్య, సల్లూరు సాంబయ్య భార్య.
ఇక వెళ్ళిపోయారు అంతే. ఇక అందరం చూసినాం అప్పుడే అనుకున్నాం. అంటే ఇప్పుడు సాయంత్రం కొడుతుంటే ఊరందరూ చూసిండ్రు చూసిండ్రు కానీ ఎవరు సాక్ష్యానికి వస్తారు సార్? యాక్షన్కి ఎవరు రారు కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదమ్మా. చేయలేదు. వాళ్ళు కొంచెం గుండా రాజ్యం, వాళ్ళకి భయపడి సప్పుడే అనుకుంటుడు. లేకుంటే వాళ్ళు లెక్క కానీ సార్, వాళ్ళు ఎక్కడ తలుసుకున్నారంటే అక్కడ పానం తీసే రకాలు, అందుకే భయపడ్డారు. అట్లా ఎందుకంటే పిల్లనిచ్చిన అతనే చంపిన వ్యక్తి. ఇప్పుడు ఈయన చంపిండ్రు, మనం పోతే ఆ మధ్యలో దూరితే మనని కూడా చంపుతారు అని భయపడి అట్లా ఎవరు ముందుకు రాదు సార్. ఈ జాడిసమ్మ ఈ ఊరికి ఎందుకు వచ్చిండమ్మ అసలు? జాడిసమ్మయ్యకి వాళ్ళ మనవరాలట డబ్బులు ఇవ్వాలన్నట. డబ్బులు ఇవ్వాలని వచ్చిండట. డబ్బులు ఈ బుజ్జి అంటే ఏమన్నదో ఆ మధ్యలో మనకు తెలియదు. మేము పనికి పోయి 6 గంటలకు వస్తాం. వచ్చే వరకు గొడవ అవుతుంది. డబ్బులు అంటే ఇవ్వలేదు. ఇవ్వకుంటే కొట్టితే వెళ్ళిపోయి మళ్ళీ బండి తీసుకుపోతానని వచ్చే వరకు తాళం ఇవ్వకుండా బండిని కనిపోయి అక్కడ ఇంట్లో పెట్టి. బండి ఆయనదేనా అక్కడ ఉన్నది? తీసుకుపోయిన వాళ్ళు. ఇప్పుడు ధ్వంసం చేసిన బైక్ వెళ్దాం అది వాళ్ళ సల్లూరు సాంబయ్య కొడుకుది. రామకృష్ణదే. ఇప్పుడు అంటే రాత్రి సాయంత్రం 7 గంటల నుండి దాదాపు 2-3 గంటల సేపు కొట్టిరు అట్లనే కొట్టిండు ఘోరంగా కొట్టిండు. అమ్మో చూస్తా అంటేనే ఆ. వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఎందుకు కొడుతాను అని వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్. అందుకే భయపడి అందరూ భయపడతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అట్లా ఉన్నది. ఇప్పుడు మరి ఇక్కడ పెద్ద మనుషులకి ఇట్లా ఎవరు లేరు అమ్మ? ఇక్కడ ఊరలు ఉంటారు కదా కూడా లెక్క చేయరు, ఘోరంగా మాట్లాడతాయి సార్. పొద్దున లేస్తే మైక్ పెట్టి ఆ మాటలు బూతు మాటలే చెప్పేటట్టు ఉంటుందా? అట్లాంటి మాటలు మాట్లాడతారు. పెద్ద మనిషి విలువ లేదు, చిన్న మనిషి విలువ లేదు. అట్లా మాట్లాడే భయపడి అట్లా గోలు. ఇప్పుడు ఈ నన్ను కొట్టిన దాంట్లో సల్లూరి సాంబయ్య వాళ్ళ భార్య వాళ్ళ మనవరాలు ముగ్గురే. వాళ్ళ కొడుకు రాలే ఇక్కడికి? రాలే. వాళ్ళిద్దరు కొడుకులు రాలే. వాళ్ళే ముగ్గురు కొట్టి చంపారు. ఇప్పుడు సాంబయ్యకి ఎందరు కొడుకులు? 2 కొడుకులు, ఒక బిడ్డ. కానీ వాళ్ళ బిడ్డ కొడుకు బిడ్డే ఈమె. కొడుకు బిడ్డ వాళ్ళే ముగ్గురు కొట్టి చంపారు సార్. ఆమె వయసు ఎంత ఉంటుందమ్మా? 18, 19 ఉంటాయి. చదువుకుంటుందా? ఏమో చదువుతానులో ఉంటానులో మనకేం తెలుసు. ఏటునాగర్లో ఉంటారు. వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది ఆమె? వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే ఉండి మొన్ననే వచ్చింది. వస్తేనే అక్కడ ఉండే కదా, డబ్బులు తీసుకుంటే నా డబ్బులు తీసుకున్నది పోయిందని దార పట్టుకొని వచ్చే వరకు దాన్ని చంపాను. డబ్బులు ఎందుకు ఇచ్చిందన్న విషయం ఏం తెలియదు. దేనికోసం ఏం తెలియదు. మన గాలికి అక్కడ మనకి ఇక్కడ. వాళ్ళే మరి ఆ సార్లతో ఏం చెప్పి రాయించుకున్నారో తెలియదు మనకి. ఇంకా పోలీసులు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు ఇట్లా ఏం చెప్పలేదమ్మా మీకు ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి అడుగుతాను? చూసిన దగ్గరున్న వాళ్ళు చెప్పవచ్చు, మేము వినలేదు. మాది ఇల్లు దక్కన్నాయి సార్, మేము వచ్చి వింటాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పరారైపోయినరా? పొద్దున్నే ఈ పోలీసు వాళ్ళు ఎవరు రాకముందే పరారైపోయింది. 7 గంటల వరకు పరారైపోయాయి. ఇక ఎట్లొస్తుంది? ఎవరు రాలే. రాత్రి అంతా ఇంత అంటే చంపి అక్కడ అదే ఇంట్లో పడుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోయినరా? వెళ్ళిపోయింది. పొద్దున్న లేచి వెళ్ళిపోయింది. వాళ్ళ మేకలు అక్కడ ఉన్నాయి. మేకల కాడు కూడా పోలే, అట్లనే పన్నారట. పన్నలాట మంచిగా చూసుకొని బొట్లు పెట్టుకొని 7 గంటల బస్సు పోయిందట. అక్కడికి వస్తా సరపూర్ వరకు వస్తుంది 7 గంటలకు. అంటే మంచిగా కాన్ఫిడెంట్ గా ఏం జరిగినట్టే ఫీలింగ్ లేదట. ముఖం మీద కలకాలు ఉన్నాయట. మంచిగా నవ్వుకుండా పోతానట బస్ కాడికి. ఎంత డబ్బులు ఎంత అమ్మా? డబ్బులు ఎన్ని ఇచ్చారు? 2000 అంటాను. 10,000 అంటాను. 10,000 ఆయన అయితే 10,000 ఇచ్చిన ఈ లంజం ఉండక నా 10,000 ఇవ్వమని అన్నాడు. కానీ ఇక 2,000, 3,000 అని అంటాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది చూసిండ్రు అందరూ? చూసిండ్రు, ఊరోళ్ళందరూ చూసిండ్రు. మేము వచ్చే వరకు గొడవ అయిపోయింది. ఇక అక్కడ కట్టేసింది చూసినాం. అట్లా గొడవ చేస్తుందని చెప్పి ముగ్గురు కలిసి కొట్టి కట్టేసి చేసిండ్రు. చలికాలం కదా సార్, దెబ్బల మంటకి గడ కట్టేస్తే చలికి ఉబ్బి సామా. బయట కొన్ని కట్టెలు ఇరిగి ఉన్నాయి. ఇక కొట్టినాయేనా? అవన్నీ కొట్టినాయి. వాళ్ళు కొట్టినాయి. వాళ్ళే కొట్టి చంపిళ్ళు. ఇగో ఇవన్నీ బొంగులన్నీ వాళ్ళే. వాళ్ళ ఆకిట్లా కూడా అడుగు పెట్టాలి ఊరోళ్ళు. పోలు వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఇవాళ ఏంటంటే అక్కడికి పోలే, అందరికి ఇట్లనే ఉన్నారు. కానీ వాళ్ళ బార్డర్ తొక్కరు, దిగలు. వాళ్ళు ఆది మొగోడు ఒక్క సేమ్ సారు. వాళ్ళకి భయపడి బతుకుతాను అంతే. వాళ్ళ గుండా రాజ్యం. ప్రస్తుతానికైతే ఎంత దారుణమైన ఘటన అంటే ఏటూరు నాగరంలో ఇక్కడ జాడి సమ్మయ్య అనేటువంటి వ్యక్తి ఏటూరు నాగరంలో ఉంటాడు. ఈ అమ్మాయి కూడా పవిత్ర అనేటువంటి అమ్మాయి కూడా ఏటూరు నాగరంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళకి అక్కడే పరిచయం ఉన్నట్టుంది. తనకు డబ్బులు ఇవ్వాలన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా తను మళ్ళీ తన నాన్న అమ్మ అంటే తాతగారు ఊరైనటువంటి లాలాయిగూడెంకి వచ్చిన తర్వాత తను డబ్బులు ఇవ్వకపోవడంతో వారం రోజుల నుంచి అమ్మాయి ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డబ్బుల అమ్మాయి అడ్రస్ పట్టుకొని లాలాయిగూడెంకి వచ్చి తన డబ్బులు ఇవ్వమన్నందుకే ఇట్లాంటి పరిస్థితులకు గొడవలు జరిగినాయి. ఆ గొడవ
కాస్త తీవ్రంగా ముదిరి పాకన పడింది. అయితే ఆ ముగ్గురు కలిసి ఒక్కరి మీద దాడి చేసి సాయంత్రం 7 గంటలకు జరిగినటువంటి ఆ సంఘటన చిలికి చిలికి గాలివానగా మారినట్టుంది. ఆ ముగ్గురు కలిసి ఇక్కడ సల్లూరి సాంబయ్య, అతని భార్య అనసూయ, అలాగే అతని మనవరాలు పవిత్ర, వీళ్ళందరూ కలిసి కూడా ఒక్కనిపై కూడా దాడి చేసి ఇక్కడ తీవ్రంగా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పూర్తిగా అతను ఎంతసేపు దాహం అని అడిచినా గానీ తను ఎవరు ఒక చుక్క కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఇరుగుళ్ళు పొరుగులు వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళతోటి ఎవరికి సరైనటువంటి వ్యవహారం పొసగకపోవడంతో ఎవరు కూడా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఊరంతో దారైతే ఉలిపికట్ట దారన్నట్టు ఊరందరూ ఒకవైపు ఉంటుంటే ఈ ఒక్క కుటుంబం మాత్రం ఎవరితో పరిచయం లేనట్టు, ఎవరితో సంబంధం లేనట్టు వాళ్లకు వాళ్లే ఉండేటువంటి విషయం ఉంటుంది. చిన్న పెద్ద అన్నటువంటి తేడా లేదు, పెద్దలన్న గౌరవం లేదు, చిన్న వాళ్ళన్నటువంటి ప్రేమ లేదు. కాబట్టి ఈ ఒక్క ఇంట్లో ఉన్నటువంటి సల్లూరి సాంబయ్య, అతని భార్య మాత్రం వాళ్ళు మాత్రం వేరేగా ఉంటారు. అతను ఎవరైతే పవిత్ర ఉందో తన తండ్రి మాత్రం తన ఆ పవిత్ర వాళ్ళ అమ్మమ్మను కూడా చంపారంటే పిల్లనిచ్చినటువంటి అత్తనే చంపినటువంటి నేపథ్యం గతంలో ఈ కుటుంబానికి ఉందని చెప్పి అంటున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడబోతే వాళ్ళను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత తమకెందుకులే ఇదంతా అన్నటువంటి ఒక ఆలోచనతోటే గ్రామస్తులు ఎవరు వాళ్ళతో మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం జరిగినటువంటి గొడవ మొత్తానికి కట్టేసి కొట్టి విపరీతంగా కొట్టి అతన్ని అక్కడ ఉన్నటువంటి ఇనుప స్తంభానికి ఆ పిల్లర్కు కట్టేసి రాత్రంతా చలిలోనే ఉండడంతో దాహంతో కూడా తన దెబ్బలు తాళలేక కాళ్ళు చేతులు మొత్తం 2 వెనక్కి విరిచి ఆ పైన కూడా గుడ్డ కప్పడంతో కూడా తను చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఉదయం చూసేసరికి అతను విగత జీవిగా మారాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంఘటన జరిగినప్పటికీ కూడా ఏమీ జరిగినట్టే ఉదయం వరకు ఆ ఇంట్లోనే నిద్రపోయి ఉదయం లేచి రెడీ అయిపోయి అక్కడ సర్వపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి సంఘటన తెలుసుకొని వివరాలన్నీ తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులను విచారించి కేసు నమోదు చేసుకుని ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ సల్లూరి సాంబయ్య, అతని భార్య అనసూయ, అతని మనవరాలు ఇక్కడ పవిత్ర ఎవరు కూడా ఉదయమే పారిపోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మరి పోలీసులు ఆ విచారణ తర్వాత తెలవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.